ఇక్కడి దాకా వచ్చినారు. ఒక్కసారి మా ఇంట్లోకొచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మేమేందో మా మంచితనం ఏందో మీకు అర్థమైపోతాది మేడం. సరే అయితే నేను ఎలాగో 2 రోజులు ఈ ఊళ్ళోనే ఉంటాను. మీరెలాంటి వారో మీ ప్రవర్తన ఎలాంటిదో చూసి ఆ తర్వాత మీ టికెట్ సంగతి డిసైడ్ చేస్తాను. అట్నే మేడం, మీరు ఎట్టా అంటే అట్టా. కాకపోతే మీ చిన్న కూతుర్ని నేను చూడాలి, మాట్లాడాలి. ఇప్పుడే పిలిపించండి. ఎందుకు అంతలా షాక్ అయ్యారు? అబ్బే, షాక్ అంటే అది కాస్త మొండి పిల్ల, వస్తుందో రాదో అని. అదంతా నాకు అనవసరం. తనని పిలిపించండి. అట్టాగే మేడం, మీరు ఎట్టా అంటే అట్టా. మిల్లిని తప్పకుండా పిలిపిస్తాను. మ్యాగీ, మేడంని ఇంట్లోకి తీసుకెళ్ళు. ఎల్లు. తీసుకెళ్తా. రండి మేడం. వెళ్ళండి మేడం. బోగురు, ఏం చెయ్యాలి ఇప్పుడు? తాత, అత్త కష్టపడి కుస్తీ పట్టి మరి ఆవిడ్ని వెనక్కి తీసుకొస్తుంది, చూసావా? చూస్తున్నా మనవడా, చూస్తున్నా. అఖిలమ్మా, అబద్ధవాడి మేనేజ్ చేసావు, బాగుంది. కానీ ఇదంతా అదిగో ఆ వెంకీకి తెలిస్తే కొంపలు అంటుకుంటాయమ్మా. అవునత్తయ్య, అసలు వాడి కళ్ళన్నీ మన మీదే ఉన్నాయి. అది కాక ఆవిడ అమెరికాలో ఉన్న మిల్లిని పిలిపించమంటుంది. ఇప్పుడు ఎలా అత్తయ్య? ఆవిడ వెళ్ళిపోతుందన్న టెన్షన్లో ఏదో అట్ట చెప్పేశాన్రా. ఎట్టా కొట్ట మనం మేనేజ్ చెయ్యాలి. లేదంటే ఇన్నాళ్ళ నా కళ ఎమ్మెల్యే అవడం, అది ఆవిడ రిపోర్ట్ మీద ఆధారపడి ఉండదు. సరే, ఆవిడ వెళ్ళిపోతుండదు, పదండి. వెంకీ, లోపలికి వెళదావరా? మేడం, అవును, ఈ టెంట్ ఏంటి? నువ్వు ఇలా బయట ఎందుకున్నావు, ఇంట్లోకి రాకుండా? నేనిప్పుడు అక్కడ ఉండట్లేదు మేడం, నేను ఇక్కడే ఉంటున్నాను. వాట్? ఇక్కడ ఉండడం ఏంటి? అబ్బే, ఏం లేదమ్మా. ఇక్కడ ఉండడం అంటే ఈ మధ్య మా ఏరియాలో దొంగల బడిది ఎక్కువైపోయింది. ఎలాగైనా వాళ్ళని పట్టుకుంటానని మా వెంకీ బయట టెంట్ వేసుకొని మరీ కాపలా ఉంటున్నాడు. మా అల్లుడికి సేవా గుణం ఉంది, అది మీకు తెలుసు కదా. ప్రజాక్షేమం కోసం ఎంత వద్దు అన్నా గుడారం వేసుకుని కాపలా ఉంటున్నాడు. ఏం వెంకీ, పద లోపలికి వెళ్దా. నువ్వు పిలిస్తే నేనేలా వస్తాను కదమ్మమ్మ. ఎవరు పిలిస్తే వస్తానో నీకు తెలుసు కదా. అదేంటి వెంకీ, నీ ఇంట్లోకి నువ్వు రావడానికి పిలవడం ఎందుకు? మేడం, దానికి ఒక చిన్న లెక్కుంది మేడం, అది నేను మీకు తర్వాత చెప్తాను. ఇదిగో పద్దు, మేడం నీ లోపలికి తీసుకెళ్ళు. ఓకే బాబా, రండి మేడం. పదండి. తాత, నువ్వు కూడా వెళ్ళు. వినయ్, నువ్వు కంపెనీ ఇవ్వు. ఇప్పుడు చెప్పు కదా మామ, నేను లోపలికి రావాలి అంటే ఎవరు పిలవాలి? అఖిలమ్మే పిలవాలి. మరి పిలవట్లేదు మామా. ఆగలుడు, ఒక్క నిమిషం ఆగు. అమ్మా అఖిలమ్మ, నువ్వు పిలువమ్మా, లేకపోతే రాడు. నేను పిలవడం ఏంది బావుగారు? అయ్యో అఖిల, లోపల ఆవిడుంది. ఇప్పుడు వీడి లోపలికి రాకపోతే ఎందుకు ఏమిటి అని ఆవిడ అడుగుద్ది. మన ఇంటి రాజకీయం మొత్తం ఆవిడికి తెలుసుద్ది. అసలే ఆవిడికి వీడి మంచితనం నచ్చిందమ్మా.
అది కాదు బావుగారు. వీడు లోపలికొస్తే కవల పిల్లలని మన మ్యాగీ గురించి చెప్పిన అబద్ధం తెలిసిపోద్ది. మన జుట్టు ఆడి చేతుల్లోకెళ్ళుద్ది. ఆ, ఇప్పుడు మాత్రం మన చుట్టూ ఆ వెంకీగాడి చిత్రం లేదా అత్త? ఆడు లోపలికి రాకపోతే నీకు ఎమ్మెల్యే టికెట్ రాదు, ఆవిడ రానివ్వదు. వీడు తింగరోడైనా కరెక్ట్గా చెప్పాడమ్మా. ఇగో మ్యాగీ సంగతి ఎలాగోలా మేనేజ్ చేద్దాం. ముందు నువ్వు వాడిని పిలువమ్మా. ఓయ్ గదమామ, ఏంటి ఇంకా మంతనాలు? బాబు అయిపోయాయి బాబు. అఖిలమ్మా కానీ ఇదిగో అబ్బి, నువ్వు లోపలికి రా. ఛ! హ! ఏ మొహం పెట్టుకుని పిలుస్తున్నావత? కోర్టులో అంత అవమానించావు, మర్చిపోయావా? ఒకసారి రీకలెక్ట్ చేసుకోమా. ఇదిగో అబ్బి, కోర్టెళ్లమందని అక్కడుంది నా అత్తారిల్లని రావడానికి నా కూతురు నిన్ను భర్త అనుకోవడం లేదు. నేను అల్లుడిగా నీకు మర్యాద ఇచ్చేది లేదు. మరి ఏ మొహం పెట్టుకుని ఆడుకొస్తావో? ఇంత చెప్పినా సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం లేవంటే రా. లేదు, నువ్వు మగాడువని ఫీల్ అయితే మాత్రం నా గడపలో అడుగు పెట్టకు. అన్ని మాటలని ఇలా పిలిస్తే అలా వస్తానని ఎలా అనుకున్నావుతా? ఇంకెలా పిలిస్తే వస్తావమ్మా? ఇంటి అల్లుడిగా గౌరవించి కాళ్ళు గడ్డలు పట్టుకుని బ్రతిమాలితే అప్పుడు వస్తా. అఖిలమ్మా అమ్మా. ఏంది బావుగారు, నేను వాడి కాళ్ళు పట్టుకోవాలనా? అంటే వసుదేవుడు అంతటి వాడే గాడిది కాలు పట్టుకున్నాడు కదా. ఓయ్ గద్దమామా, సామెతలు చెప్పి సమస్యని పెంచుకోకు. మర్యాదలు తగ్గితే మర్డర్ అయిపోతావు. లేదా బాయ్, మంచి సామెతే. కన్యాదానం చేసేటప్పుడు కాళ్ళు కడిగినట్టు అల్లుడు కాళ్ళు పట్టుకొని మరోసారి కన్యాదానం చేశాను అనుకో అమ్మా అని చెప్తున్నా. వెరీ గుడ్ మామా, మంచి సలహా ఇచ్చావు.